నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 కమ్ టు ద పాయింట్. మన ఈ రోజు ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మాట్లాడుకునే పాయింట్ ఏంటి అంటే మొన్న విశాఖపట్నంలో సిఐఏ సదస్సు 2 రోజుల పాటు జరిగింది. కానీ దాంట్లో పవన్ కళ్యాణ్ ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడా కనిపించలేదు. ఇది బాధ్యతారాహిత్యం కాదా అంటూ చాలా మంది ఆయన మీద సటైర్లు వేశారు. అసలు ఆయన రాకపోవడానికి గల కారణాలు, వీళ్ళు సటైర్స్ ఎందుకు వేస్తున్నారు అనే దాని మీద ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఒక పక్క సిఐఏ సదస్సు బాగా గ్రాండ్ సక్సెస్ అయ్యి ఒక లెవెల్లో వెళ్తుంటే, అలాగే కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది ముందుకు వస్తుంటే దాన్ని ప్రజల్లోకి వెళ్ళనివ్వకుండా ఇటు పవన్ కళ్యాణ్ ఆ సదస్సులో ఎందుకు పాల్గొనలేదు అనే దాన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నారు అనేది ఒకసారి కనుక మనం చూసుకుంటే, ఆయన సైలెంట్గా ఉంటే ఇంకేదన్నా చేయబోతున్నారా, ఇంకెవరినైనా బయటకు లాక్కొని రాబోతున్నారా అనే టెన్షన్ వాళ్ళల్లో ఏమైనా ఉందో ఏమో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ కనిపించాలట. పవన్ కళ్యాణ్ కనిపించకపోతే వాళ్ళకు టెన్షన్. ఆ టెన్షన్ని ఏ విధంగా బయట పెడుతున్నారంటే ఈ విధంగా విమర్శలతో ఎక్కడా కనిపించట్లేదు. ఒకవేళ ఇతను సీక్రెట్ గా ఎక్కడైనా ఉన్నాడు అంటే ఏదో ఒక పనిలో నిమగ్నమైనట్టే అనే భయం అయితే వాళ్ళందరిలో కలుగుతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా మొన్న చిత్తూరు వెళ్ళారు. అరే చిత్తూరు ఎలా వెళ్తారు, అక్కడ ఎంతమంది ఉంటారు ఆయన్ని కలుసుకోవడానికి, వాళ్ళెవ్వరిని కలుసుకోనికుండా అంత సీక్రెట్ గా వెళ్లాల్సిన అవసరం ఏంటి, అంత స్టైల్ గా వెళ్లాల్సిన అవసరం ఏంటి, అడవి ఏమైనా సినిమాకి సంబంధించిన సెట్టింగ్ గా ఏంటి, అక్కడ పుస్తకం చదవటం ఎందుకు, ఇలా రకరకాలుగా మాట్లాడారు. ఆయన ఒక్కటే ఒక కౌంటర్ ఇచ్చారు. ఎలాగా? విజువల్స్ రూపంలో హెలికాప్టర్లో ఉండి ఆయన ఏరియల్ సర్వే చేసిన ఒక వీడియో అయితే విడుదల చేశారు. దాంతో విమర్శకులందరికీ కూడా నోటి మాట రాలేదు. మళ్ళీ ఇప్పుడు విశాఖపట్నంలో 2 రోజుల పాటు జరిగింది. మరి ఇంత పెద్ద సక్సెస్ మీట్లో, మరి ఇంత పెద్ద పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి పెట్టుబడులు పెట్టి సక్సెస్ అవుతున్న ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఎందుకు కనిపించలేదు అనే విషయాన్ని హైలైట్ చేశారు. ఎందుకు అంటే ఆయన ఇంకేదో చేయబోతున్నారా అంటే, అవును చేయబోతున్నారు అని ఎవరు కౌంటర్ ఇచ్చారనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన అధికారిక వెబ్సైట్ లోనూ వాళ్ళెవ్వరూ ఇవ్వలా. ఈసారి విమర్శకులకు కౌంటర్స్ ఇచ్చింది ఎవరో తెలుసా? జన సైనికులు. అసలు ఎంత అద్భుతంగా ఇచ్చారు అంటే, అసలు పవన్ కళ్యాణ్ జోలికి వస్తే అసలు బాగుండదు, అయినా మీరు డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ఏం చేయాలి ఏంటి అనేది ఆయనకు తెలుసు, మీరు విమర్శలు మానేయండి, మీ స్థాయి ఒకప్పుడు అక్కడెక్కడో ఉంది, మీరు ఈ విధంగా కులాలకి మతాలకి మధ్యలో చిచ్చు పెడుతూ మీ స్థాయి కిందకి దిగజార్చుకోకండి అంటూ సటైర్లు వేశారు. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఆయనకు ఒక ట్యాగ్ లైన్ ఇచ్చారు కదా, అదే ట్యాగ్ లైన్, నేను అదైతే వాడను, ఆయన ఏం చేశారు అనేది అధికారిక ట్విట్టర్ ఖాతా ఉంది ఆయనకి, ఆయన ఎవరో కూడా మీకు ఐడియా ఉండే ఉంటది, ఒకసారి అది చూడండి. దాంట్లో ఒక ట్యాగ్ లైన్ ఇచ్చారు. ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికి. మరి ఆయన ఆ ట్యాగ్ లైన్ కి సూట్ అయితే మరి మీరు ఏ ట్యాగ్ లైన్ కి సూట్ అవుతారు, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి అంటున్నారు చాలా మంది. అయితే ఇంతటితో ఆపేశారా? ఆగల. అరే చంద్రబాబు నాయుడు గారు రాసిచ్చిన స్క్రిప్ట్ మాత్రమే చదువుతాడా పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్కి స్వతంత్రత లేదా? అయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మ అంటూ కూడా విమర్శించారు. మరి కీలుబొమ్మ అయితే మొన్న చిత్తూరు వెళ్ళి గడగడలాడించారు కదా, ఆ విధంగా కీలుబొమ్మ అయిన వాళ్ళు ఆ విధంగా వెళ్తారంటారా? ఒకసారి విమర్శించిన వాళ్ళు, ట్విట్టర్లో ట్వీట్ చేసిన వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోండి. ఆయన ఒక మతానికో ఒక కులానికో చెందిన వాళ్ళు అయితే మరి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఒక్కసారి ఆలోచించుకోండి. ఆయనకో ట్యాగ్ లైన్ ఇచ్చారు, మరి గతంలో మీకే ట్యాగ్ లైన్ వస్తుంది, ఇప్పుడు ఆయనకు ఒక లైన్ పెట్టారు మీరు, అదే విధంగా ఇప్పుడు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. విమర్శించిన వాళ్ళందరూ కూడా ఆయన చిన్న కమ్మ కాదు, పెద్ద కమ్మ కాదు, ఆయన సంక్షేమానికి పెద్ద పట్టుకొమ్మ అని చెప్తున్నారు జన సైనికులు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు ఏంటి అనేది వాళ్ళకి తెలుసు. వాళ్ళకే కాదు ప్రజలకు కూడా ఒక అవగాహన వచ్చింది. ఒక రకంగా పవన్ కళ్యాణ్ ఆ సిఐఏ సదస్సులో ఎందుకు పాల్గొనలేదు అనే దాని మీద ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. అలా చేశారనమాట విమర్శకులు. ఏమిటి అంటే, పవన్ కళ్యాణ్ ఇంత సైలెంట్ గా ఉండరు అంటే నెక్స్ట్ ఎవరినో బయటకు తీసుకురాపోతున్నారు, వాళ్ళెవరో ఏంటో తెలుసుకోవాలంటే మనం కూడా పవన్ కళ్యాణ్ ఆ విషయాలు బయట పెట్టే వరకు ఎదురు చూడాల్సిందే అని. ఎప్పుడు పవన్ కళ్యాణ్ కనపడతారా, మళ్ళీ ఏ ఇష్యూ బయటకు తీసుకొస్తారా, ప్రజా దుర్వినియోగం ఇంకా ఏ విధంగా అయ్యింది, గతంలో ఏ విధంగా అయ్యింది, అది ముందు కూడా ఎలా కొనసాగబోతుంది, దాన్ని ఏ విధంగా అరికట్టాలి అనే దాని మీద ఆయన సీక్రెట్ గా పనిచేస్తున్నారా అంటే చాలా మంది అదే అనుకుంటున్నారు. మరి ఇంకో పాయింట్ ఏం చెప్పారు? పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సీరియస్ గా లేకుండా సిల్లీ రాజకీయాలు చేస్తున్నారు, ప్రజల సంక్షేమం కోసం కాకుండా రాజకీయ సంక్షేమం కోసం మాత్రమే పనిచేస్తున్నారు అని. రాజకీయ సంక్షేమం కోసం పనిచేసే వాళ్ళు ఇలా కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడతారు.
మరి ప్రజల సంక్షేమం కోసం పనిచేసే వాళ్ళు ఏంటంటే ప్రజాధనం ఏ విధంగా దుర్వినియోగం అవుతుంది, గతంలో అయ్యింది అనే విషయాల మీద మాత్రమే పనిచేస్తారు. ఇప్పుడు ఆయన సిఐఏ సదస్సుకు హాజరు కాలేదు. ఇప్పుడు మీకు వచ్చిన బాధ ఏంటి అంటే మీకు సంబంధించిన పేరు ఏదో బయట పెడతారని భయమా, లేకపోతే మీకు సంబంధించిన దందా అంటే గతంలో చేసినవి ఏమైనా బయట పెడతారని భయమా? మరి మీ భయం ఏంటో ముందే చెప్తే దానికి అనుకూలంగానే వెళ్తారు కదా. పాపం ఆయన కూడా ఇప్పుడు సిఐఏ సదస్సులో ఆయన రాలేదు. ఏం ఆగిపోయింది? ఏమీ ఆగిపోలేదు కదా. ఒకవేళ అతను వెళ్ళకపోవటం వల్ల ఈ నష్టం జరిగింది అంటే ఓకే, మీరు చెప్పినట్టుగా అవును కదా, పాపం ఆయన చెప్పినట్టే కరెక్ట్గా పవన్ కళ్యాణ్ వెళ్ళాలి కదా అని అనుకోవచ్చు. కానీ అక్కడ ఏమీ జరగల. వాళ్ళు వెళ్ళారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, దానికి సంబంధించిన వాళ్ళందరూ వెళ్ళారు, సక్సెస్ అయింది. పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళకపోవటం వల్ల తమరికి వచ్చిన నష్టం ఏంటో అని జన సైనికులు ప్రశ్నిస్తున్నారు. కాదు కాదు, ప్రజలు కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ముందు కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడం మానేసేయండి. ఎందుకు అంటే మీరు ఒకప్పుడు ఆ స్థాయిలో ఉన్నారు. ఇటువంటి మాటలు ఇప్పుడు మాట్లాడి మీ స్థాయిని ఇక్కడ దాకా అంటే కింద దాకా తెచ్చుకోకండి అని చాలా మంది చెప్తున్నారు మాట. గతంలో ఏమన్నారు? జన సైనికులు నూనూగు మీసాలు వాళ్ళు, వాళ్ళకి మంచి చెడు తెలియదు అన్నారు. కనీసం వాళ్ళు పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. వాళ్ళకి తెలిసిన మంచి చెడు కూడా మీకు తెలియట్లేదా? గతంలో మీరు ఏ స్థాయి ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఆ స్థాయిని మరిచి పవన్ కళ్యాణ్ని ఏదో విధంగా తిట్టాలి, బురద జల్లాలి. ముందు మీ టెన్షన్ పోవాలి అంటే ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏదో ఒక సభలో కనపడాలి, ఏదో ఒక కార్యక్రమంలో కనపడాలి అని మాత్రమే కదా మీరు కోరుకునేది. అదేదో డైరెక్ట్గా ట్వీట్ చేయండి. ఏమని? పవన్ కళ్యాణ్ గారు మీరు కనిపించకపోతే తెలియని టెన్షన్, మాకు సంబంధించినవి గతంలో మేమేమైనా చేసి బయట పెడుతున్నారా అని తెలియని భయం. కాబట్టి మీరు ఎక్కడొక్కడ ప్లీజ్ బాబు, ఎక్కడొక్కడ కనిపించు బాబు, బాబు 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 అంటూ రిక్వెస్ట్ చేసుకోండి. అప్పుడు ఎక్కడొక్కడ ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొని మీకు కనిపిస్తూనే ఉంటారు. అలా అని కనిపించినా కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వాళ్ళని ఎవరిని వదలరాయన. ఎందుకంటే ఆయన చెప్పేది ఒకటే, ప్రభుత్వ ధనం అంటే ప్రజాధనం. మరి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వాళ్ళని శిక్షించకపోతే ఎలా? అటువంటి వాళ్ళ భరతం పట్టకపోతే ఎలా? రేపు నా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా గతంలో ఏదో జరిగింది పట్టించుకోలేదు కదా, ఇప్పుడేం పట్టించుకుంటారు అన్న ఆలోచనతో వాళ్ళు కూడా సరిగ్గా పనిచేయరు కదా. ఇప్పుడు మనం కరెక్ట్గా ఉంటేనే కదా మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా కరెక్ట్గా ఉంటారు అని ఆయన పని ఆయన కామ్గా చేసుకొని వెళ్ళిపోతున్నారు. మరి ఆయన పని ఆయన కామ్గా చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మరి మీ పని కూడా మీరు కరెక్ట్గా చేసుకోవాలి కదా అని చాలా మంది హితబోధ చేస్తున్నారు. అసలు విమర్శించే వాళ్ళందరూ ఒక ట్యాగ్ లైన్ పెట్టారు కదా, పవన్ కళ్యాణ్ గారు డాష్ డాష్ అని. మరి మీరేంటి డాష్ డాష్? ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఆయన ఒక కులానికి మతానికి చెందినవాడు అని చెప్పారు కదా, ఇప్పుడు మారిపోయారు అన్నారు కదా. మరి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అనేది కూడా ఒకసారి కంపారిజన్ చేసుకుంటే బాగుండు అని జన సైనికులు చెప్తున్నారు. మీ స్థాయిని అక్కడే ఉంచుకోండి, ఇక్కడికి తెచ్చుకోవద్దు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మీకు వచ్చే లాభం ఏమీ లేదు. ఆల్రెడీ మీరు అక్కడే ఉన్నారు, మళ్ళీ ఇంకా కిందకి వెళ్ళకండి అని హితబోధ చేస్తున్నారు. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.